కాజు అనేది మీకు ఎలా ఉత్పత్తి అవుతుందో తెలియదు కదా. చూడండి, ఫస్ట్ ఇది ఉందా, ఇలా ఫస్ట్ ఇలా వస్తుంది. ఫస్ట్ పువ్వు వస్తుంది, తర్వాత ఇలా చిన్న చిన్న పింజుల్లా వస్తాయి. దాని తర్వాత కొంచెం 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 పెద్దవి అవుతాయి అన్నమాట. తర్వాత మీకు పళ్ళు చూపిస్తాను. తర్వాత పళ్ళు ఇలా వస్తాయి, పళ్ళు వచ్చి పిక్కలు కూడా వచ్చేస్తాయి. ఇంకా పెద్దగా ఉండే వాటిని మీకు చూపిస్తాను, ఆగండి. ఇదిగో వచ్చేసింది చూడండి. ఇది పెద్దగా అయిన తర్వాత దీని తర్వాత ఇంక ఇవి రాలిపోతే అవి మనం ఏరుకొని ఈ పిక్కని పండుని వేరు చేస్తామన్నమాట. వేరు చేసి పిక్కలు మనం తీసుకెళ్ళిపోతాం. పళ్ళు అదిగో అలా కిందేస్తాం. అవిగో అలా కిందేస్తూ ఉంటాం అన్నమాట. కనిపిస్తుందా? దీని నుంచి వస్తుంది మనకి కాజు. ఇంకా పెద్దగా ఏమీ స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అవ్వాలంటే ఎలా లేదన్నా ఇంకో 15 days అలా పడుతుంది. 15 daysకి మొత్తం వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మొత్తం ఇంకా చెట్ల కింద ఫుల్గా ఫ్రూటింగ్ అనేది ఉంటుంది. ఇదిగండి, మీకు తెలుసా, నేను జామ చెట్టు కూడా పెంచుకుంటున్నాను. కానీ ఎప్పుడో ఒక జామకాయ కూడా తినట్లేదు. ఎప్పుడో ఎవరొకరు తెంపేసుకుంటారు ఇక్కడ. ఇదిగా చూడండి, కనిపిస్తున్నాయా? చిన్నగా ఉన్నాయి, అలా వస్తాయి. అదంతా క్లీన్ చేయాలి, ఇంకా చేయలేదు. ఆ కింద ఆకు చూడండి ఎంత ఉందో. అలాగే నడిచామంటే కింద పడతాం మరి. అది చాలా బాగుంటుంది తెలుసా, ఇలా ఉదయాన్నే చేలో